ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయ నుండి అనుదిన ధ్యానములు. జూలై 9వ తారీఖు. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ 1:17-18లలో అపోస్తలుడైన పౌలు 3 విషయములను చూచుచున్నాడు. మొదటిది, పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోకపు పిలుపుని అర్థం చేసుకున్నట్టుకు మన కన్నులు తెరవబడవలను. మనము బస్సులో కానీ, రైలు బండిలో కానీ, విమానంలో కానీ ప్రయాణము చేయించినప్పుడు చాలామంది క్రొత్త వ్యక్తులను కలుసుకుందాము. మొదట వారితో మాట్లాడినప్పుడు వారి వృత్తిని గురించి, ఉద్యోగం గురించి తెలుసుకుందాము. తర్వాత వారితో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతాము. అదేవిధముగా క్రైస్తవులుగా నీ పని ఏమిటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నించవచ్చును. పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల కొరకు, అంతేగాక మనందరి కొరకు కూడా ప్రార్థించుచున్నాడు. ఎందుచేతనగా అతడు దేని చేతనైతే వ్రాసెనో అది సంఘమంతటికి సంభవించినది. అదే దేవుని వాక్యం యొక్క సౌందర్యము. దానిని ఎవరైనా కోరుకొనవచ్చును. పౌలు, ఓ దేవా, ఎఫెసీ విశ్వాసుల వారి పిలుపుని గురించి ప్రశ్నించబడిన ఎడల సరియైన జవాబిచ్చినట్లుగా వారికి బోధించుము. వారు యథార్థముగా సంతోషంగా జవాబిచ్చినట్లు చేయము. మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. వారికి మనము జవాబుని ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క జతపనివాడను, పాలి భాగస్థులను. మేమిరువురము పరసంబంధమైన ఒకే పని చేయుదుము. ఆయన కొరకు పరసంబంధమైన నివాసము కట్టుటకు మనమందరము సమాన పాలిభాగస్థులము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపులో గల నిరీక్షణ అదియే. నీవు పెద్ద వ్యాపారమున్న ఎడల ఎవరైనా నేను ఆ విషయమై అడిగిన ఎడల నేను ఒక అర్హత కలిగిన ఇంజనీరు లేక అనేక విశ్వవిద్యాలయంలో చదివితిని అని చెప్పెదవు. వారు నీ జీతం ఎంత అని అడిగిన ఎడల నీవు ₹1,00,000 అని చెప్పిన ఎడల వారు తప్పక నమ్మవలెను. ఎందుకనగా నీవు అనేక విశ్వవిద్యాలయంలో చదివితివి. నీ ఉద్యోగము, వ్యాపారమునకు జీతము తగినది. నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన పరసంబంధమైన నివాసమును కట్టుటకు నీవును జతపని వాడవగదు. ఈ పనికి నీ జీతం ఎంత అని అడిగిన ఎడల నీవు నా ప్రభువుకున్నదంతయు నాదే అని సంతోషంగా చెప్పగలవు. ఈ లోక సంబంధమైన ఏ పెద్ద భవనము కంటేను మిక్కిలి శ్రేష్టమైన పరసంబంధమైన నివాస స్థలం నిర్మించటంలో మనం దేవుని జతపని వారమై ఉన్నాము. మనము పరసంబంధమైన పరిశుద్ధ స్థలంలో ప్రపంచంలోని అన్ని భవనములను ఒకచోట చేర్చి పోల్చినను అవి దేనికిని పనికిరావు. ఎందుకనగా అవన్నీ ఒక దినమున కూలిపోవును. భూమి, ఆకాశము, భవనములు సమస్తమును గతించిపోవు దినములు వచ్చింది. మన సహకారముతో యేసుక్రీస్తు ప్రభు నిర్మించు పరసంబంధమైన గృహం మాత్రం ఎన్నటికీ కూలిపోదు. ఎందుచేతనగా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన జతపని వారముగా పాలుభాగస్థలముగా అంగీకరించబడట చేతనే. ప్రతి విశ్వాసికి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఇదియే. ఈ భూమి మీద మన జీవనము కొరకు మనము ఉద్యోగము కానీ, వ్యాపారం కానీ చేయవచ్చును, కానీ అది మన నిజమైన వ్యాపారము కాదు. ఒక పేద విశ్వాసిని ఒక వ్యక్తి నీవెవరవు అని అడిగాను. నేను క్రైస్తవుడు అని అతడు జవాబిచ్చాను. మరలా అతడు నీ వృత్తి ఏమిటి అని ప్రశ్నించను. ఆహార సంపాదన నిమిత్తము నేను కూలిగా పనిచేయించినాను, కానీ ఒక విశ్వాసిగా నేను పరసంబంధమైన నివాసములను నిర్మించటంలో జతపనివానిగా నా ప్రభువుతో కలిసి పనిచేయుచున్నాను అని జవాబిచ్చాను.